హలో మీడియా స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వారికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇచ్చారు. సో అప్డేట్ ఏమంటే, షెడ్యూల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ విల్ కమిన్స్ ఫ్రమ్ 29th August by 11 AM. అంటే రేపు ఉదయం 11 గంటలకు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇస్తారనమాట. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా రేపు ఒకసారి వెబ్సైట్ని 11 గంటల పైన విజిట్ చేసినప్పుడు మీకు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయి ఉంటుంది, ఒకసారి గమనించగలరు. సో దానికన్నా ముందు మీరు ఆల్రెడీ మీ సబ్జెక్ట్ అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకు ఉంటారు. కాబట్టి ఇక్కడ వెబ్సైట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే లాస్ట్ మంత్ అందరూ ఫార్మర్ కోటాకు సంబంధించి మరియు స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీ అప్లికేషన్స్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకుని ఉన్నారు. సో దానికి సంబంధించి ఒకసారి మీ అప్లికేషన్ స్టేటస్ను ఒకసారి వెరిఫికేషన్ పూర్తయిందా లేదనేటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మనకు దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ లింక్ వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ ఈఏపీ సెట్ హాల్ టికెట్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అయింటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అనేటువంటి విషయం మీకు వారు తెలియజేస్తారనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూనివర్సిటీ వారు రేపు ఉదయం 11 గంటలకు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత రేపు ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక వీడియో పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. ఇన్ఫర్మేషన్ బోచర్లో మీరు ఆల్రెడీ చూస్తుంటారు, మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 వెటర్నరీ కాలేజెస్ ఉంటాయి. సో వాటిలో మనకు మొత్తం 256 సీట్లు వెటర్నరీ సైన్స్కి సంబంధించి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 24, మొత్తం మనకు 280 సీట్లు వెటర్నరీ సైన్స్కి సంబంధించి ఉన్నాయన్నమాట. రేపు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వెబ్సైట్ని సందర్శించి లాస్ట్ ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25 ఇచ్చారు. సో ఒకసారి దాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. సో ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఈఏపీ సెట్ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి మీకు ఎంతవరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు కొంత ఐడియా ఉంటే మంచిదని నా అభిప్రాయము. యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాము. సో ఇక్కడ మనకు 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, ఎస్వి యూనివర్సిటీ ఏరియా. సో మళ్ళీ దాంట్లో ఫార్మర్ కోటాకు సంబంధించి కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇక్కడ వర్టికల్గా క్యాస్ట్ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చారంటే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏమంటే సో ఆ కేటగిరీలో చివరిగా వచ్చినటువంటి ర్యాంక్ అనమాట. ఇది ఒకసారి మీరు గమనించినట్టయితే సో ఇప్పటి మీ ఈఏపీ సెట్ ర్యాంక్తో ఒకసారి పోల్చుకుంటే మీకు ఏ కాలేజీలో ఎంతవరకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందో మీరు ఒక అంచనాకు రావచ్చని నా ఉద్దేశం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది కేవలం ఒక అంచనాకు మాత్రమే యూనివర్సిటీ వారు విడుదల చేశారు. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కొంత వేరియేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు నీట్ ద్వారా ఎంతమంది వెళ్ళారు, అదేవిధంగా బీడీఎస్కి సంబంధించి ఎంతమంది వెళ్ళారు అనేటువంటి, కొంతమంది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో వెళ్ళిపోతారు, కొంతమంది బీడీఎస్లో వెళ్ళిపోతారు అంటే నీట్ ద్వారా. అదేవిధంగా మరికొంతమంది సీట్లు రాని వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటా కింద కూడా కొంతమంది ఎంబీబీఎస్ బీడీఎస్కి వెళ్ళిపోతారు. సో ఈఏపీ సెట్ రాసి అందులో ఈ కేటగిరీలకు వెళ్ళిపోగా మిగిలిండే వాళ్ళు ఈ వెటర్నరీ సైన్స్లో ఉంటారనమాట. సో కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఒక అంచనాకు మాత్రమే. సో మీకు ఎక్కువ ర్యాంక్ ఉంది మనకు రాదేమని అనుకోవద్దండి. సో ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్కు అప్లై చేయండి. సో మీకు ర్యాంక్ కొంత ఎక్కువైనప్పటికీ ఒక్కొక్కసారి మీ కేటగిరీలో ఎవరు క్యాండిడేట్స్ లేకపోతే మీకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో మీకు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందో ఒక గెస్ కోసం మాత్రమే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మీరు చూసుకోవాలి. సో మీకు అందరికీ తెలిసింది ఫార్మర్ కోటా 25% ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఆంధ్ర యూనివర్సిటీకి మరియు ఎస్వి యూనివర్సిటీకి సీట్ల పంపిణీ ఏ విధంగా ఉంటుందంటే 42:22 ఉంటుందన్నమాట. అంటే సబ్జెక్ట్ పరంగా అంటే పర్సంటేజ్ పరంగా పోల్చినప్పుడు 66%, 34%. అంటే మనకు ఉండేటువంటి ఒక్కొక్క దీంట్లో 64 సీట్లలో 42 సీట్లు ఏయూ పరిధి కిందకు వస్తాయి. అదేవిధంగా ఎస్వియు పరిధి కింద 22 సీట్లు ఎస్వియు పరిధి కింద వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ 2 యూనివర్సిటీల మధ్య మనకు పంపిణీ జరుగుతుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేది మీకు కేవలం ఒక అంచనాకు మాత్రమే. సో దాని దరిదాపుల్లో ఉంటే మీకు వస్తుందని ఒక గెస్ చేయవచ్చు. అట్లా అని చెప్పి వస్తుందని చెప్పలేము, తర్వాత రాదని చెప్పలేము. ఎందుకంటే అది ఈఏపీ సెట్లో క్వాలిఫై అయ్యి ఎంతమంది ఎంబీబీఎస్ బీడీఎస్కి వెళ్తారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమంది
వెటనరీ సైన్స్ ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు, అగ్రికల్చర్ వైపు వెళ్ళొచ్చు. కాబట్టి మీ ర్యాంక్ బట్టి ఈ కట్ ఆఫ్స్కి ఒక పోలిక మాత్రమే చూసుకోవడానికి యూనివర్సిటీ వారు ఇచ్చారు తప్ప మీరు రాదని మాత్రం అనుకోవద్దండి. సో ఇక్కడ మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి: అన్రిజర్వ్డ్, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, ఎస్వి యూనివర్సిటీ ఏరియా. సో దీని ప్రకారం మీరు ర్యాంక్స్ చెక్ చేసుకోండి. ఫార్మర్ కోటా కూడా ఇచ్చారు. సో ఫార్మర్ కోటా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నారు కాబట్టి మీరు ఫార్మర్ కోటా కింద ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుందో మీరు ఆల్రెడీ మీకు అవగాహన వచ్చి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ర్యాంక్స్ ప్రకారం మీరు ఒకసారి మీ ర్యాంక్తో పోల్చి చూసుకోండి. రేపు ఉదయం 11 గంటలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత రేపు ఈవినింగ్ నేను ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. Thank you very much.